హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. అది ఏంటో తెలుసుకుందాం. అది ఏంటంటే బంగ్లాదేశ్ ఎందుకు భారతదేశానికి విరుద్ధమైన పనులు చేస్తుంది? అసలు ఏం చేసింది? అంటే బంగ్లాదేశ్లో ఒక హిందూ మెంబర్ని అరెస్ట్ చేసింది. ఇలాంటి ఎన్నో విషయాలలో ఇది ఒకటి. ఇలా చికెన్ నెక్ అనే చోట అస్సాం దగ్గర బంగ్లాదేశ్ విమానాలనైతే మోహరించింది. అవి టర్కీ ఇచ్చిన విమానాలు. అసలు టర్కీ ఎందుకిచ్చింది? దీని గురించి కూడా తెలుసుకుందాం. ఉల్లిగడ్డలని టన్నులుగా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఎందుకు ఆపిచ్చింది? దీనివల్ల బంగ్లాదేశ్కి ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఇలా బంగ్లాదేశ్లో ఒక గుడి పడిపోతే కట్టే అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు? దీని వెనక ఎవరున్నారు? ఇలా యూనస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకి వస్తే యూనస్ ప్రభుత్వం ఎలా అవుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా బంగ్లాదేశ్లో అసలు ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఇతను ఎవరు? ఇతని పేరేంటి అని డీటెయిల్గా తెలుసుకుందాం. ఇతని పేరు వచ్చేసి చిన్మయ్ కృష్ణ దాస్. ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇతను బంగ్లాదేశ్లో ఒక చోట ర్యాలీ నడుపుతున్నారు. ఆ ఊరి పేరు వచ్చేసి చటోగ్రామ్ అనే ఒక ఊరు. అక్కడ ఇతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసిన రీజన్స్ ఏంటంటే ఇతను హిందూస్ నుంచి ర్యాలీ కండక్ట్ చేస్తున్నాడు. ఆ టైంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎందుకు అలర్ట్ అయిందంటే ఇతను అక్కడ హిందువుల గురించి కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. అవి ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువులకి రక్షణ లేదు, బంగ్లాదేశ్లో హిందువులకి చట్టాలు తేవాలి అని ఇతను అయితే ఇలా మాట్లాడడం జరిగింది. ఇది అంతా గమనించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇతన్ని అయితే మేము అరెస్ట్ చేస్తున్నామని అయితే యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేసింది అంటే ఇతను ఇలానే హిందువుల గురించి మాట్లాడితే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరూ ఏకమవుతారని అనుకుంది. అందుకే ఇతన్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసింది. దీని తర్వాత భారతదేశం కూడా స్పందించింది. మేము దీన్నంతా గమనిస్తున్నాము అని. అది కాకుండా బంగ్లాదేశ్లో మేము క్లీన్గా గమనిస్తున్నామని ఇండియాలో ఉన్న సాధువులు, ఋషులు, స్వాములు కూడా దీని గురించి తీవ్రంగా ఖండించారు. చూద్దాం గాయ్స్, ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో. అలా ఇంకొక విషయం గురించి మాట్లాడితే అస్సాం దగ్గర చికెన్ నెక్ అనే చోట బంగ్లాదేశ్ ఎందుకు విమానాలను మోహరించింది? అసలు అస్సాం ఏ కంట్రీస్ బార్డర్స్ని షేర్ చేసుకుంటుందో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటిగా వచ్చేసి అలా నేపాల్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఇంకా బంగ్లాదేశ్, భూటాన్ ఈ 3 కంట్రీస్ బార్డర్స్ని అయితే అస్సాం షేర్ చేసుకుంటుంది. ఇలా బంగ్లాదేశ్కి అడ్వాంటేజ్ అయ్యింది. అక్కడ ఈ విమానాలను అయితే మోహరించింది. అసలు బంగ్లాదేశ్కి ఆ విమానాలు ఎవరిచ్చారు? బంగ్లాదేశ్ ఎందుకు అక్కడ మోహరించింది? ఆ విమానాల పేరు ఏంటంటే TB2 విమానాలు. ఈ విమానాలు ఎవరిచ్చారు అంటే టర్కీ ఇచ్చింది. టర్కీ ఎందుకు ఇచ్చిందని మీకు డౌట్ రావచ్చు. టర్కీ ఎందుకు ఇచ్చింది అంటే టర్కీ అనేది మన శత్రు దేశం. దానివల్ల బంగ్లాదేశ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. చూద్దాం భారతదేశం దీని గురించి ఎలా స్పందిస్తుందో. అలా ఇంకొక టాపిక్కి వెళ్తే ఉల్లిగడ్డలని ఎందుకు బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరనే ఆపిచ్చింది? బంగ్లాదేశ్కి లోపలికి ఎందుకు దీళ్ళని పంపించడం లేదు? దీనివల్ల మనకి ఎలాంటి లాస్ ఉంది? బంగ్లాదేశ్కి ఎలాంటి లాస్ ఉంది? డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ బంగ్లాదేశ్ మన దగ్గర నుంచి కొంటుంది. బంగ్లాదేశ్ దగ్గర నుంచి మనం కొనడం లేదు. మనకు ఏమి రాదు. ఏమైనా వస్తే బంగ్లాదేశ్కే వస్తుంది. మనకు ఏమి వస్తుంది అంటే మనకు అయితే ఉల్లిగడ్డల ప్రైస్ అయితే తగ్గవచ్చు. దానికి తప్ప ఇంకా మిగతా మనకి ఏమీ కాదు. అలా ఇంకొక విషయం ఏం జరిగింది అంటే బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర మానసాదేవి దేవాలయం ఉంది. అక్కడ నిత్యం హిందువులు పూజలు చేస్తుండేవాళ్ళు. అక్కడ హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఏంటంటే ఇక్కడ ఈ ఆలయం పడిపోతుంది, మనం మళ్ళీ కట్టించుకుందామని. దానివల్ల హిందువులు అందరూ కలిసి ప్రారంభిస్తున్నారు. ఆ టైంలోనే ఒక సంఘటన జరిగింది. అది ఏంటంటే బంగ్లాదేశ్ సైనికులు వచ్చి వీళ్ళని
కొంచెం గొడవలతో స్టార్ట్ చేశారు. మీరు ఇక్కడ ఇలాంటివి చెయ్యకూడదు. ఇక్కడ ఇలాంటివి చేస్తే కరెక్ట్ కాదు అని వాళ్ళైతే హెచ్చరించడం జరిగింది. వాళ్ళైతే కొన్ని కీలకమైన మాటలు మాట్లాడారు. చేయకూడదు. ఇక్కడ మా దేశంలో విగ్రహారాధన అనేది ఒక హరాం అని వాళ్ళైతే వెల్లడించడం జరిగింది. ఇది అంతా విన్న హిందూ ప్రజలు ఆగ్రహానికి లోనయ్యారు. వాళ్ళపైకి గొడవకి దిగారు. అక్కడి నుంచి ఇండియన్ సోల్జర్స్ అయితే గమనిస్తూనే ఉన్నారు. ఇది తీవ్రం కావడంతో అక్కడి నుంచి ఇండియన్ సోల్జర్స్ రావడం జరిగింది. వాళ్ళైతే ఈ విషయాలు మాట్లాడారు. వాళ్ళు ఒరిజినల్ బంగ్లాదేశ్ సోల్జర్స్ కాదు అని. అప్పుడు హిందూ ప్రజలు కొంచెం తగ్గారు. దీని తర్వాత వీళ్ళు ఒక నిర్ణయానికొచ్చారు. మనం దీన్ని ప్రారంభిద్దామని. దీని గురించైతే ఇంకా ఏమీ అప్డేట్ రాలేదు. ఇంకా వస్తే దీని గురించి మళ్ళీ నేను ఒక టాపిక్ మాట్లాడతా. అలా ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే, ఎందుకు బంగ్లాదేశ్ ఇప్పుడు ఇలా చేస్తుంది అని. టర్కీ ఎందుకు ఇప్పుడే విమానాలు ఇలా ఇచ్చింది అని. ఎందుకంటే ఎప్పుడైనా కూడా భారతదేశం ఎదుగుతూ ఉంది అంటే టర్కీ ఓర్చుకోలేదు. దానివల్ల ఇలా చేస్తుంది. సేమ్ బంగ్లాదేశ్, యూనస్ కూడా ఎప్పుడు భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటుంది. దానివల్లే ఇప్పుడు ఇన్ని సమస్యలు చేస్తుంది. ఎందుకంటే అతని ప్రభుత్వం పడిపోయేలాగా ఉంది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకొస్తే అతని ప్రభుత్వం ఉండదు. దానివల్ల ఏదో విధంగా భారతదేశాన్ని ఇబ్బంది పెడితే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని స్పందిస్తాయి అని ఇలా అనుకుంటుంది. దానివల్ల యూనస్ ప్రభుత్వం ఇలా చేస్తుంది. చూద్దాం గైస్, భారతదేశం దీని గురించి ఎలా స్పందిస్తుందో. దాని తర్వాత బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ పదవి ఎలా అతనికి వెళ్ళిపోతుందో డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత. ఇవన్నీ కొన్ని రోజులతో డీటెయిల్గా తెలుస్తాయి. ఓకే గైస్, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే గైస్, జై హింద్.